సిటీలో అర్ధరాత్రి వేళ యువకులు ఆకతాయిల హంగామా చేస్తున్నారు. దీంతో కాలనీల్లో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే కూకట్పల్లి, మియాపూర్ ఏరియాస్లో షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్లు ఆకతాయిలకు అడ్డాగా మారాయని ఆరోపిస్తున్నారు పబ్లిక్. రాత్రి వేళ యువకులు అరుపులు, కేకలతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే టెన్షన్ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. హైదరాబాద్లోని పలు కాలనీల్లో నైట్ టైంలో కొంతమంది యువకులు ఆకతాయిలు హల్చల్ చేస్తున్నారు. జనం రద్దీ ఉండే కేపీహెచ్పీ, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట ఏరియాలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2:30 వరకు నెట్ కోర్టుల్లో ఆటలు, ఓపెన్ జిమ్ముల్లో అరుపులతో హంగామా చేస్తున్నారు. జిమ్ల దగ్గర స్పీకర్లతో సాంగ్స్, భారీ శబ్దాలతో, అరుపులతో ఇబ్బంది పడుతున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. రాత్రివేళ యువకులు గుంపులుగా చేరి కేకలు వేయడం, బైక్ సౌండ్లతో నిద్రలేక తిప్పలు పడుతున్నామని అంటున్నారు. మితిమీరిన శబ్దాలతో ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏకాగ్రత కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నైట్ టైంలో గుంపులుగా చేరి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాలనీవాసులు ఇలాంటి ఘటనలపై కంప్లైంట్ చేయాలని చెబుతున్నారు. షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్ ప్రాంతాల దగ్గర నైట్ పెట్రోలింగ్ ను మరింత పెంచుతున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100 లోకల్ పిఎస్ లో కంప్లైంట్ చేయాలని సూచించారు. మన కేపీహెచ్బీ పరిధిలోని చాలా హాస్టల్స్, తర్వాత జిమ్స్ ఉన్నాయి, తర్వాత ఓపెన్ ఏరియాలు ఉన్నాయి. అదే కాకుండా ఓపెన్ జిమ్స్, తర్వాత షటిల్ కోర్ట్లల్లో, తర్వాత బాక్స్ క్రికెట్ దాంట్లల్లో కూడా లేట్ నైట్ వీకెండ్స్ నైట్లో చాలా న్యూసెన్స్ జరుగుతుందని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళ మీద చట్ట పరిధిలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసి వాళ్ళని జైలుకు కూడా పంపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దాంట్లో మాత్రం ఉపేక్షించేది ఉండదు. ఇప్పటికే పలుమార్లు యువకులను హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదంటున్నారు కాలనీవాసులు. అర్ధరాత్రి వరకు కాలనీల్లో షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్లతో మహిళలు అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నట్లు చెప్పారు. నైట్ టైంలో షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్లపై పరిమితులు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.